నమస్తేనండి. శ్రీమాత్రే నమః ఛానల్‌కి స్వాగతం. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. ఈ రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమైంది. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రత్యేకమే. మరి మొదటి రోజు ఇలా ప్రారంభించాలి. సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే సమస్త జలాల్లో ఆ శ్రీ మహావిష్ణువు వ్యాపించి ఉంటాడు. పురుషులైతే మొలలోతు నీళ్ళలో నిలబడి స్నానం చేసి దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణాలు వదలాలి. అనంతరము బొటనవ్రేలి కొనతో నీటిని కదిపి 3 దోసిళ్ల నీళ్లను గట్టు మీద పోసి తీరానికి చేరుకోవాలి. అలా తీరానికి చేరుకోగానే నీళ్లు కారుతున్న దుస్తుల్ని అలాగే వదిలేయకుండా వెంటనే పిండి, స్త్రీలు అయితే స్నానం ఆచరించి ఒడ్డుకు చేరుకోగానే పసుపు రాసుకొని, కుంకుమ బొట్టు పెట్టుకొని పొడిగా, శుభ్రంగా ఉండే దుస్తులు ధరించాలి. నది లేదా చెరువు ఒడ్డున బియ్యపు పిండితో ముగ్గు వేసి, పసుపు, కుంకుమ అద్ది దానిపై దీపం వెలిగించి యథాశక్తి పూజించాలి. మరియు సూర్యాస్తమయం సమయంలో శివాలయం లేదా విష్ణాలయంలోకి యథాశక్తి దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ప్రార్థించాలి. ఈ కార్తీక మాస వ్రతం ఆచరించడానికి వర్ణభేదము, వయోభేదము, లింగభేదము కూడా ఉండదు. ఎవరి శక్తి మేరకు వారు హరిహరులను స్మరించుకోవచ్చు. అయితే ఈ కార్తీక మాసం పొడవునా ఈ విధంగా వ్రతాన్ని చేసిన వారు వైకుంఠ ప్రవేశం పొందుతారు. మరియు పూర్వజన్మలో చేసిన, ప్రస్తుత జన్మలో చేస్తున్న పాపాలన్నీ ఈ కార్తీక మాస వ్రతం వల్ల హరించుకుపోతాయని పండితులు చెబుతున్నారు. కార్తీక మాసం అంటే చంద్రుడు పౌర్ణమి రోజున కృత్తికా నక్షత్రంతో కలిసి ఉండే మాసము. కృత్తికా నక్షత్రము అగ్ని సంబంధమైన నక్షత్రము. అందుకే ఈ కార్తీక మాసంలో అగ్నికి సంబంధించిన పూజలు చేస్తే విశేష పుణ్యఫలం లభిస్తుందని, అందుకే అగ్ని సంబంధమైన దీపారాధన చేయడం వల్ల ఆ ఇంట్లోకి శివానుగ్రహము మరియు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయాలి. అలాగే తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టాలి. మరి మొదటి రోజు ఇంటి గుమ్మానికి పసుపు రాసి, కుంకుమ బొట్టు పెట్టి చక్కగా మామిడి తోరణాలు, పుష్పాలతో అలంకరించాలి. ఆ దీపారాధన చేసిన తర్వాత సాయంకాలం పూట కార్తీక పురాణాన్ని పఠించాలి. అయితే ఈరోజు కార్తీక మాసంలో మొదటి రోజున కాబట్టి కార్తీక పురాణంలో మొదటి రోజు మొదటి అధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరని భావిస్తున్నాను. అఖిలాండ కోటి బ్రహ్మాండమునందలి ఆర్యావర్తనమునందు నైమిషారణ్యంలో శౌనకాది మహాములతో ఒక ఆశ్రమను నిర్మించుకొని సకల పురాణాలు, పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచూ ఉండెను. ఒకనాడు శౌనకాది మహామునులు గురుతుల్యుడగు సూతునిగాంచి, ఆర్య, తమ వలన అనేక పురాణేతిహాసములను, వేద వేదాంగముల రహస్యములను సంగ్రహముగా గ్రహించినారము. కనుక కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలితమును తెలుపగోరుచుంటిమి. కనుక తమరు ఆ వ్రతమును వివరించవలసింది అని కోరిరి. అందుకు ఆ సూత మహర్షి, ఓ మునిపుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్త యగు బ్రహ్మను కోరారు. ఆ బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా ఈ కథను వివరించెదను. అట్టి పురాణ కథను మీకు కూడా తెలియజేస్తాను. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మాధర్మములు కలుగుటయేగాక వారు ఇహమందును మరియు పరమందును సకల ఐశ్వర్యములతో తులతూగుదురు. కనుక శ్రద్ధగా ఆలకించండి అని ఇలా చెప్పడం ప్రారంభించాడు. పూర్వము ఒకానొక రోజున పార్వతీ పరమేశ్వరులు ఆకాశంలో విహరించుచు ఉండగా పార్వతీదేవి, ప్రాణేశ్వర, సకల ఐశ్వర్యములు కలుగజేయునట్టిది, సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరింపగలిగినది, శాస్త్ర సమ్మతమైనది, సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆచరించబడేది అగు వ్రతమును వివరించుము అని కోరుకుంటుంది. ఇప్పుడు పరమేశ్వరుడు చిరునవ్వుతో, దేవి, నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడి ఉన్నది. దానినిప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడగు జనక మహారాజుకు వివరించబోచున్నాడు. చూడు ఆ మిథిలా నగరము వైపు అని మిథిలా నగరం వైపు చూపించెను. అప్పుడు మిథిలా నగరంలో వశిష్ఠుని రాకకు జనకుడు సంతోషించి
అర్ఘ్యపాద్యాదులతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని, మహాయోగి మునివర్య, తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రులమైనాము. తమ పాదధూళిచే నా దేహము పవిత్రమైనది. తమరు ఇచ్చటికి వచ్చితిరో సెలవీయండి అని వేడుకొన్నాడు. అందులకు వశిష్ఠుడు, జనక మహారాజా, నేనొక మహాయజ్ఞము చేయతలపెట్టినాను. దానికి కావలసిన అర్ధబలము మరియు అంగబలమును నన్ను అడిగి క్రతువు ప్రారంభిద్దామని నిశ్చయించుకొని ఇలా వచ్చితాను అని పలకగా, జనకుడు, మునిచంద్రమా, అటులనే ఇస్తాను, స్వీకరించండి. కానీ చిరకాలం నుండి నాకొక కోరిక ఉంది. తమబోటి దైవజ్ఞులను అడిగి సంశయము తీర్చుకొనదలిచిని. అదృష్టము కొలది ఈ అవకాశం దొరికినది. గురురత్న, సంవత్సరంలో గల మాసములలో కార్తీక మాసమే ఎందుకు అంత పవిత్రమైనది? ఆ కార్తీక మాసము గొప్పతనమేమి అను సంశయము నాకు చాలా కాలం నుండి ఉన్నది. కావున తాము కార్తీక మహాత్మ్యమును గురించి వివరించవలసినది అని ప్రార్థించెను. అప్పుడు వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సంశయమును తీర్చగలను. నే చెప్పబోవు వ్రత కథ సకల మానవులను ఆచరింపదగినది, సకల పాపహరమైనది అయిన ఉంటుంది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమునందు ఆచరించు వ్రతము యొక్క ఫలితము ఇంత అని చెప్పనలవి కాదు, వినుటకు కూడా ఆనందకరమైనది. అంతేకాక వినినంత మాత్రముననే ఎట్టి నరకబాధలు లేక ఇహమందును మరియు పరమందును సౌఖ్యము పొందగలరు. నీబోటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకించుము అని ఇట్లు చెప్పనారంభించెను. మిథిలాధీశ్వర జనక మహారాజా, ఏ మహానుడైనను, ఏ వయస్సు వాడైనను మంచి చెడు అనే భేదము లేక కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశియందు ఉండగా వేకుముజామున లేచి కాలకృత్యములను తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దాని వలన లెక్కించుటకు వీలుగాని ఫలమును లభిస్తుంది. ఈ కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్రనామార్చన మరియు లింగార్చన ఆరంభించవలను. కార్తీక మాసమునకు అధిదేవతయగు దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు ఈ కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలెను. రాజా, ఈ వ్రతము ఆచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు, ఆ శ్రీమన్నారాయణునికి, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరలా నీట మునిగి సూర్యభగవానునకు అర్ఘ్యప్రదానము ఒనర్చి పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పణములు ఒనర్చి గట్టుపై 3 దోసిళ్ల నీళ్లు పోయవలను. ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మొదలైన నదులలో ఏ ఒక్క నదిలోనైనను స్నానమాచరించిన ఎడల గొప్ప ప్రతిఫలము కలుగుతుంది. మరియు తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని ఆ శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయంగా కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకుని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను కూడా బొట్టు పెట్టుకొని తరువాత అతిథి అభాగ్యులకు పూజించి వారికి ప్రసాదం పెట్టి నా ఇంటి వద్ద కానీ లేదా దేవాలయంలో కానీ లేక రావి చెట్టు మొదట గాని కూర్చుండి ఈ కార్తీక పురాణమును చదవవలను. ఆ సాయంకాలము సంధ్యావందనము ఆచరించి శివాలయమునందు గాని లేదా విష్ణాలయమునందు గాని లేక తులసి కోట వద్ద గాని దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజించవలను. మరునాడు మృష్టాన్నముతో భూతతృప్తి చేయవలను. ఈ విధంగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును మరియు ప్రస్తుత జన్మనందును చేసిన పాపం పోయి మోక్షమునకు అర్హులగుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశం లేని వారలు వ్రతము చేసిన వారిని చూసి వారికి నమస్కరించినచో వారికి కూడా అదే సమానమైన ఫలితాన్ని దక్కుతుంది. అధ్యాయము మొదటి రోజు పారాయణము సమాప్తము. ఈరోజు కార్తీక మంగళవారము. ఈ రోజున ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని భక్తి శ్రద్ధగా ఆరాధించిన
మనకు గల సకల దోషాలు దూరమవుతాయి అని అంటూ ఉంటారు. మరి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మ వృత్తాంతం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. తారకాసురుడు లోకాలను అతలాకుతలం చేస్తూ ఉంటే దేవతలు అందరూ విష్ణువు దగ్గరకు వెళ్ళి ప్రార్థించారు. అప్పుడు శివుడికి పుట్టే సంతానమే తారకాసురుడి చావుకు కారణం అవుతుందని అన్నాడు. అంతటా సతీదేవి చనిపోయి వైరాగ్యంలో ఉన్న శివుడికి మళ్ళీ పెళ్లి చేయాలి. మరోవైపు సతీదేవి పార్వతిగా జన్మించి శివుడి కోసం తపస్సు చేయసాగింది. అంతా తెలుసుకున్న దేవతలకు ఎన్నో కష్టాలు పడి శివపార్వతులకు పెళ్లి చేశారు. అలా వాళ్ళ సంతానం కోసము 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు దేవతలు. అయితే శివపార్వతులు ఏకాంతంగా ఉన్నప్పుడు దేవతలు అందరూ పరమేశ్వరుడిని ఇంటి ముందు నిలబడి పెద్దపెట్టున ప్రార్థిస్తూ పిలిచారు. అంతటా పార్వతితో శృంగారంలో ఉన్న పరమశివుడు మధ్యలో అక్కడి నుండి బయటకు వచ్చాడు. అప్పుడే శివుడి వీర్యము అక్కడే ఉన్న హోమగుండంలో పడింది. అగ్ని ఆ వీర్యాన్ని స్వాహా చేశాడు. అలా భుజించిన అగ్నిదేవుడు దేవతలందరికీ సమానంగా చెందుతుంది. సరిగ్గా అదే అయ్యింది. ఒక్క అగ్నిహోత్రుడు ఆ శివవీర్యాన్ని భక్షించుట వల్ల దేవతలందరూ కూడా భక్షకులయ్యే అయ్యారు. దాని సారము వాళ్ళందరి కడుపులోకి చేరిపోయింది. ఆ కారణంగా వాళ్ళంతా గర్భం ధరించారు. ఈ హఠాత్ సంఘటనకు బెంబేలు పడిపోయారు. మళ్ళా పరమేశ్వరుని గూర్చి ప్రార్థించారు. అప్పుడు పరమేశ్వరుడు బయటికి వచ్చాడు. తమ తమ కష్టం చెప్పారు వాళ్ళంతా దేవతలు. అలా అందరినీ వాంతి చేసుకోమని సలహా ఇచ్చాడు పరమశివుడు. అందరూ శివుడు చెప్పినట్లే చేశారు. వాళ్లకు సమస్య తప్పిపోయింది. కానీ మరోవైపు అగ్ని మాత్రము కావాలనే వీర్యాన్ని స్వాహా చేసినందుకు అతనికి వాంతి చేసుకోవడం సాధ్యం కాలేదు. ఇప్పుడు ఏడుపు ముఖం పెట్టి చూశాడు శివుని వైపు. శివుడు నారదుణ్ణి చూశాడు. అప్పుడు నారదుడు, అగ్నిహోత్ర, శీతాకాలం వేకువజాములో చన్నీటి స్నానం చేసే ఆడవాళ్లకు నీయందు ఉన్న శివుడి వీర్యాన్ని అందించు అని సలహా ఇచ్చాడు. ఆ ప్రయత్నంలో పడ్డాడు అగ్ని. అదే సమయంలో సప్తఋషుల భార్యలు ఉదయాన్నే చన్నీటి స్నానం చేసేవారు. ఎప్పటిలాగే ఒకరోజు స్నానం చేస్తూ ఉండగా ఆ రోజు గంగలో విపరీతమైన చలి పుట్టింది. అలా చలి కాచుకోవాలని అగ్నిని వెలిగించారు. అరుంధతి వాళ్లతో అగ్నిని వెలిగించవద్దని చెప్పినా కూడా వాళ్ళు వినలేదు. అలా అరుంధతిని తిరస్కరించి మహిళామణులంతా మంటపెట్టుకుని చలి కాచుకోసాగారు. అదే సమయం అనుకున్న అగ్నిదేవుడు తన వేడి ద్వారా ఆరుగురు మహర్షి స్త్రీలలోకి తన ఒంట్లో ఉన్న వేడిని దింపేసుకుని అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు. అలా శివుడి వీర్యము వేడి రూపంలో ఆ 6 మంది మహర్షుల భార్యల శరీరాల్లోకి వెళ్ళిపోయాయి. లోపల పడడమే ఆలస్యంగా గర్భవతులు అయ్యారు ఆ కృతికలు. ఋషులు వాళ్ళని అవమానించి ఇళ్ల నుంచి తరిమేశారు. అలా భర్తలకు దూరంగా ఉంటూ శివతేజాన్ని భరించలేక దానిని హిమవత్ పర్వతాలలోని కైలాస శిఖరాన వదిలివేశారు ఆ కృతికలు. అప్పుడు హిమవంతుడు ఆ మహాతాపాన్ని తట్టుకోలేక గాలిని సహాయం కోరాడు. అంతటా గాలిదేవుడు అతి కష్టం మీద ఎత్తుకు వెళ్ళి గంగ కడుపులో పడేశాడు. చల్లని తల్లి గంగమ్మ. కానీ శివవీర్య ధారణంతో ఆమెకు కూడా వేడి ఎక్కిపోయింది. తన కెరటాలతో దానిని తీరానికి లాక్కుపోయి రెల్లు పొదల నడుమ చేర్చింది. ఆ 6 స్థానాలలోనూ పరిపక్వమైన శివవీర్యము మార్గశిర శుద్ధ షష్ఠి నాడు కుమారుడిగా పరిణమించింది. ఇది కుమారస్వామి జననం కదా. 6 మంది కృతికలు మోశారు కాబట్టి ఈయన షణ్ముఖుడు అయ్యాడు. సుబ్రహ్మణ్యస్వామి షష్ఠినాడు పుట్టాడు. ఆ రోజు ఆయన్ని పూజిస్తే ఎన్నో రకాల సమస్యలు తీరిపోతాయి. ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళు సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణం చూస్తే పెళ్లవుతుందని నమ్మకము. సర్పదోషం ఉన్నవాళ్లకు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే సకల సర్పదోషాలు, పూజలు చేయించుకుంటే సమస్యలు తీరుతాయి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే కలిగే లాభాలు. సుబ్రహ్మణ్య స్వామి పరమ దయాళువు, భక్తుల పాలిట కొంగు బంగారము. ఆయన్ను పూజిస్తే కలిగే ఫలితాలు అన్నీ ఇన్ని కాదు. మరి సుబ్రహ్మణ్యేశ్వరునికి ఎన్నో నామాలు. వాటిలో కుమార ఒకటైతే శరవణభవ ఒకటి. అసలు ఆ 2 పేర్లు ఆయనకు ఎలా వచ్చాయి అని అంటే ఆది దంపతుల కుమారుడు కనుక కుమారస్వామి అయ్యాడు. శరం అంటే రెల్లు గట్టిలో పుట్టాడు కాబట్టి శరవణ భవుడయ్యాడు అనే సమాధానం వస్తుంది.
అంతేకాదు ఆయన దేవ సైన్యాధిపతి పరమేశ్వరునికి సైతము ప్రతి విషయాల్లో విజయాన్ని అందించే దైవము. అందుకే కష్టాల్లో ఉన్నవారు ఆయన్ను పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. మరి సుబ్రహ్మణ్య స్వామిని వేలాయుధన్ అని కూడా అంటూ ఉంటారు. కారణం ఏంటంటే ఆయన చేతిలో శక్తి ఆయుధం ఉండటమే. అది పదునైన ఆయుధమే కాదు, నిశితమైన సూక్ష్మ బుద్ధికి నిదర్శనం కూడా. అందుకే పిల్లలు శరవణుణ్ణి ఆరాధిస్తే చదువు బాగా వస్తుందని వేదాలు చెప్తున్నాయి. ఇంకా 6 అనే అంకెకు కుమారస్వామికి సంబంధం ఏంటి అంటే, కుమారస్వామి సర్పరూపుడై ఉంటాడు. కారణం ఏంటి అంటే ఆయన్ను సర్పరూపుడిగా పూజిస్తే ఎలాంటి ఫలితం వస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే దక్షిణ భారతదేశంలోని ప్రజలు కుమారస్వామి పట్ల చూపే అభిమానము అంతా ఇంతా కాదు. తమిళనాడులో మురుగన్ అంటూ ముద్దుగా పిలుచుకున్న, తెలుగునాట సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటూ భక్తితో తలుచుకున్న ఆ షణ్ముఖునికే చెల్లింది. అందుకే ఆయనను ఆరాధించేందుకు ఎన్నో పర్వదినాలను ఏర్పరచుకున్నారు. వాటిలో ఒక ముఖ్యమైన పండుగే కుమార షష్ఠి. ఆ పండుగ సందర్భంగా ఆయన వైభవాన్ని విజయాలకు కుమారస్వామి రెల్లు పొదల్లో జన్మించాడన్న విషయం తెలిసిందే. ఎల్లుగడ్డిని శరం అని పిలుస్తారు కాబట్టి ఆయనకు శరవణ అనే పేరు స్థిరపడింది. కానీ శరం అన్న పదానికి బాణం అన్న అర్థం కూడా ఉంటుంది. శివుని సేనలకు నాయకుడిగా ప్రతి యుద్ధంలోనూ ఆయనకు విజయాన్ని సాధించి పెట్టే ఒక యోధునిగా కుమారస్వామిని పేర్కొంటూ ఉంటారు. అందుకే శత్రుభయం ఉన్నవాళ్ళు, కోర్టు లావాదేవీలతో సతమతం అవుతున్నవారు, సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నవారు ఆ స్వామిని కొలిస్తే ఎలాంటి పీడ నుంచైనా తప్పక విముక్తులవుతారట. అంతేకాకుండా ఈ సృష్టిలో పార్వతీ పరమేశ్వరులని ఆది దంపతులకి చిహ్నంగా పేర్కొంటూ ఉంటారు. వారి తనయుడైన సుబ్రహ్మణ్యేశ్వరుని కుమారస్వామిగా పేర్కొంటూ ఉంటారు. ఆ స్వామి అనుగ్రహం లభిస్తేనే సంతానం కలుగుతుందనే నమ్మకానికి ఇదే ప్రాతిపదిక. మరియు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జ్ఞానానికి ప్రతీక అని అంటూ ఉంటారు. పరమేశ్వరుని దయతో ఆ బ్రహ్మని సైతం ఓడించగల మేధస్సు కుమారస్వామికి అలవడిందని చెబుతూ ఉంటారు. ఇక ఆయన చేతిలో ఉండే శూలం ఉంటుంది కాబట్టి ఆయనను వేలాయుధన్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ శూలము పదునైన ఆయుధానికే కాదు, నిశితమైన బుద్ధికి కూడా ప్రతీక. కాబట్టి పిల్లలకు చక్కగా చదువు అబ్బాలన్నా, తెలివితేటలతో మెలగాలన్నా ఆ స్వామిని కొలవమని సూచిస్తూ ఉంటారు. కుమారస్వామిని సర్పదు రూపంలో ఆరాధించడం వెనుక కూడా ఒక ఆంతర్యం కనిపిస్తుంది. మనలో నిద్రాణంగా ఉన్న కుండలిని సర్పంతో పోలుస్తూ ఉంటారు. ఆ కుండలిని జాగృతం అయిన రోజున మనిషి ఈ విశ్వమే తానన్న సత్యాన్ని గ్రహించగలుగుతాడు. అందుకనే కుండలిని మేల్కొనపడము అన్నది మన యోగశాస్త్రపు అంతిమ లక్ష్యంగా కనిపిస్తుంది. ఆ లక్ష్యానికి తోడ్పాటుని అందించేలా నిత్యము సర్పరూపంలో ఈ సుబ్రహ్మణ్యేశ్వరుని కొలిచే ఆచారం మొదలై ఉండవచ్చును. మరియు వివాహము, సంసారము, సంతానం వంటి యోగాలకు కుజగ్రహము అనుకూలంగా ఉండాలన్నది జ్యోతిష్యుల మాట. కుజగ్రహంలో కనుక దోషాలు ఉంటే వివాహ జీవితంలో ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉంటుందని శాస్త్రము చెబుతూ ఉంటుంది. ఈ సుబ్రహ్మణ్యేశ్వరుని కనుక పూజిస్తే ఎటువంటి కుజదోషానికైనా పరిష్కారం లభిస్తున్నది తరతరాల నమ్మిక. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే.